వెల్కమ్ టు డువాడై ఛానల్. మీరు మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. విషయంలోకి వెళ్తే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఈడబ్ల్యూఎస్ లేదా ఈబీసీ, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లేదా ఎకనామికల్ వీకర్ సెక్షన్గా పేర్కొన్నటువంటి ఎవరైతే ఆ వర్గాల వారులో వాళ్లకు 5% రిజర్వేషన్ని అమలు చేస్తూ వర్తింపజేస్తూ ఏపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా తెలంగాణలో దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. చాలామంది అభ్యర్థులు ఆల్రెడీ ఆర్ఆర్బీ లాంటి నోటిఫికేషన్లకు ఇవి కొంత సర్టిఫికేట్ అవసరం, రిజర్వేషన్ వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంత ఆందోళన కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇంకా చూడాల్సి ఉంది. ఇది ఈడబ్ల్యూకి సంబంధించి ఏదైతే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఊరిలో కాపులకు విద్యా ఉపాధి అవకాశాలు 5% రిజర్వేషన్లు వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం నుంచే ఈ రిజర్వేషన్ అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఇక తాజా ఉత్తర్వులు అనుసరించి ఇకపై ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేపట్టే ప్రవేశాలకు కానీ లేకపోతే వివిధ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కానీ ఇక దాదాపు ఇది అమల్లోకి వస్తుంది. 5% చొప్పున రిజర్వేషన్లు వర్తిస్తాయని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి ఉదయలక్ష్మి గారు తెలియజేశారు. ఇది అండి విషయానికి సంబంధించి. ఇంకా మరిన్ని మంచి వీడియోలతో మరింత మంచి సమాచారంతో ఎప్పటికప్పుడు మీకు వీడియోలు అందించే ప్రయత్నం చేస్తాం. తెలంగాణలో కూడా ఈడబ్ల్యూఎస్ అమల్లోకి రాగానే, ఉత్తర్వులు జారీ కాగానే మీకు వీడియో ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాం.